చంద్రబాబు నాయుడు గారు తన యొక్క రాజకీయ జీవితంలో మొత్తం మీద 15 సార్లు దావోస్ దేశానికి అధికారికంగా పర్యటన చేశారు. అవును, మొత్తం కూడా ప్రజాధనంతోనే, ఎక్కడ కూడా సొంత ఖర్చులతో కాదు. అయితే ఈ 15 సార్లు చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేయడము, పర్యటన తర్వాత వారి నోటి నుంచి ఆనిముత్యాల లాంటి ప్రకటనలు, చంద్రబాబు నాయుడు గారి దృష్టి అంతా ప్రజల మీద బలవంతంగా రుద్దాల్సినటువంటి ప్రకటన ఏదనే దాని మీద ఫోకస్ చేస్తారు. పరిశ్రమ తీసుకురావడానికి వారి ఫోకస్ ఉండదు. నేను అందుకే చెప్పా, 15 సార్లు దావోస్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో దావోస్ పర్యటన ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమ ఏదైనా ఉందా అంటే అక్కడ జరిగినటువంటి ఒప్పందాలు. ఉదాహరణకి 2022లో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళారు. మీరు ఇందాక నారా లోకేష్ గారి వీడియో చూపించారు. అయ్యా, జగన్ గారు వెళ్ళి ఎవరితో ఒప్పందం చేసుకున్నారు? ఆదాని, గ్రీన్కో, అదేవిధంగా అరవిందో వీళ్ళతో ఒప్పందాలు చేసుకున్నారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ లో చేసుకున్నటువంటి ఆదాని గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ రాష్ట్రంలో ఈరోజు క్షేత్రస్థాయిలో ఉంది. గ్రీన్కో మీరు గొప్పగా మళ్ళీ చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు మీరు రిబ్బన్ కటింగ్ చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ లో చేసుకున్నటువంటి ఒప్పందం. ఈరోజు 38,000 కోట్లతో పెట్టుబడి పెట్టి క్షేత్రస్థాయిలో జరుగుతోంది పనులు. అదేవిధంగా అరవింద్ గ్రీన్ ఎనర్జీ, అదేవిధంగా ఆనాడు మహేంద్ర కంపెనీతో చేసుకున్నటువంటి విధంగా బయో ఇథనాల్ ప్లాంట్ రాజమండ్రిలో 200 కోట్ల రూపాయలతో, అవన్నీ క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ద్వారా జరిగినటువంటి ఒప్పందాలు. మరి 15 సార్లు చేసినటువంటి పర్యటన ద్వారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలను ఆత్మశుద్ధిగా గుండె మీద చేసుకొని చెప్పమంటే బోడిస్తున్నా. ఏపీలోనే ఎక్కడ కూడా ఒక ఉద్యోగం కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మొన్నటికి మొన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు, అదేవిధంగా మెగా డిఎస్సి అంటూ చేసినటువంటి హడావిడి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చినటువంటి జీవోలు, కంపెనీల సంస్కరణలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి కంపెనీలను మళ్ళీ మళ్ళీ రిబ్బన్ కటింగ్లు చేస్తూ వీరు మళ్ళీ పునఃప్రారంభిస్తూ పునఃశిలాపలకాలను వేస్తూ మేమే తీసుకొచ్చామంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా దావోస్ కానీ విదేశాలకు చేసినటువంటి పర్యటనల వల్ల కానీ తీసుకొచ్చినటువంటి పరిశ్రమలను ఆత్మశుద్ధిగా గుండె మీద చేసుకొని చెప్పమంటే బోడిస్తున్నా. కానీ ఈ ఏదైతే ఈ బ్రాండ్ మేళం, బ్రాండింగ్ బాబు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చెప్పండి, పూర్తి అయిపోయిన ప్రాజెక్టు గుర్తులేదు. పోనీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే తక్కువని గుర్తొచ్చే సంక్షేమ పథకం చెప్పండి, అది కూడా గుర్తులేదు. చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే తక్కువని అభివృద్ధి చెందిన ప్రాంతం రాష్ట్రంలో చెప్పండి, లేదు, అది కూడా లేదు. మరి ఏమి విజన్, ఏమి బ్రాండింగ్, ఏంటి? వస్తాను